సార్ మీ వీడియోస్లో నాకు ఎక్కువ సార్లు వినిపించిన పదం కర్మ సిద్ధాంతం. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ కి కర్మ సిద్ధాంతానికి లింక్ ఏంటి? జనాల్ని మోటివేట్ చేసేది ఏంటంటే హౌ టు బికమ్ రిచ్, హౌ టు గెట్ రిచ్, హౌ టు బికమ్ కరోడ్పతి. సో ఇలాంటి విషయాలు మనం చెప్తున్నాం ఏంటంటే వాళ్ళకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్, నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే అంటే డబ్బులే పరమావధియా, లేకపోతే అంటే ఎలాగైనా చేసి డబ్బు సంపాదించాలనే డైరెక్షన్ లో మీరు చెప్తున్నారు అన్న క్వశ్చన్ చేసేవారు అనమాట. ఓకే. సో అక్కడ ఏంటంటే మనం కర్మ సిద్ధాంతం గురించి కూడా మనం చాలా 2-3 వీడియోలు ఎందుకు చేసామంటే డబ్బు సంపాదించే విషయంలో మనము కొన్ని వాల్యూస్ అనేవి పాటించాలి. నేను రిచా పూరా అనేది ఏది డిసైడ్ చేస్తాయంటే నేను గతంలో నేను ఏం తప్పులు చేశాను, ఏం ఒప్పులు చేశాను. కర్మ ఇస్ నథింగ్ బట్ యాక్షన్, అంతే ఇంగ్లీష్ లో చెప్పాలంటే. అలాగే కర్మ ఏంటంటే మీరు ఒక మంచి చేశారనుకోండి, మీకు ఏదో రకంగా మళ్ళీ మీకు మంచి జరుగుతుంది. సో యాక్షన్ కు రియాక్షన్ ఏదో రకంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరు కనుక పాజిటివ్ ఇంటెన్షన్ తోని, పాజిటివ్ దృక్పథంతో మీరు పని చేస్తే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.